బ్రేకింగ్ న్యూస్ చిత్తూరులో కాల్పులు కలకలం రేపాయి. లక్ష్మీ సినిమా హాల్ సమీపంలోని పుష్ప కిడ్ షాపింగ్ సెంటర్లోకి చొరబడ్డారు దొంగలు. వెంటనే అలర్ట్ అయిన యజమాని గోడ దూకి తప్పించుకున్నాడు. వెంటనే షట్టర్ క్లోజ్ చేసి దొంగలను బయటకు రాకుండా బంధించారు. అయితే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగారు. సినిమా తరహాలో స్థానికులతో కలిసి ఆపరేషన్ చేపట్టారు పోలీసులు. నేను అవ్వకు నా ఒళ్ళు బాగాలేదేమో, చాలా బాధపడుతున్నారేమో అనేసి ఎట్టకేలకు నలుగురు దొంగలను పట్టుకున్నారు. మరో ముగ్గురు పరారయ్యారు. ఈ దొంగల ముఠాలోని ముగ్గురు అనంతపురం జిల్లా కాగా మరో ముగ్గురు నంద్యాల, ఒకరు చిత్తూరుకు చెందిన వారిగా గుర్తించారు. డమ్మీ తుపాకీతో బెదిరించినట్లుగా చెబుతున్నారు పోలీసులు. ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, అసలు ఈ కాల్పులకి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే ప్రస్తుతం పోలీసుల అదుపులో ఎంతమంది ఉన్నారు దామోదర్? ఏదైతే కాల్పులకు ఉదయం చిత్తూరులోని పుష్ప కిడ్స్ వాళ్ళు దుకాణంలోకి చోరీకి ప్రయత్నించారు. డమ్మీ తుపాకులతో 7 లోపలికి వెళ్లారు. 4 పోలీసులు ఎట్టకేలకు వెంటనే అదుపులోకి తీసుకోగలిగారు. 3 పరారైనట్టు సమాచారం. ఓ దశలో అయితే 2 మారణాయుధాలతో దుకాణంలోనే ఉన్నారంటే భయంతో సుమారు ఆ ప్రాంతాన్ని మొత్తం తమ కంట్రోల్లోకి పోలీసులు తీసుకున్నారు. ఆ తర్వాత ఏదైతే 4 విచారించిన తర్వాత అసలు వాస్తవాలు బయటపడ్డాయి. ఇటు చిత్తూరుకు సంబంధించిన వ్యక్తి ఈ విషయాన్ని లీడ్ చేశాడు. అతని నాయకత్వంలోనే మొత్తం వ్యవహారం నడిచిందంటూ కూడా పోలీసులు గుర్తించారు. సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి పేరు చెప్తున్నారు. మొత్తం మీద చంద్రశేఖర్ కి సంబంధించిన పుష్ప కిడ్స్ వర్లకి తెల్లవారుజామున ఏదైతే ఉదయం 7 గంటల సమయంలో చోరీకి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో తెలివిగా ఆ దుకాణదారు వారిని లోపల ఉంచి తాను బయటకు వచ్చి విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. ఏదైతే అదే సమయంలో 3 పరారయ్యారు, 4 లోపల ఉన్నారు. 4 పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వీరు కాల్పులు జరిపినట్లు సీన్ క్రియేట్ చేశారు. దీంతో పాటు డమ్మీ తుపాకుల ద్వారా చోరీకి పాల్పడే యత్నం చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇందాక పట్టపగలే ఏదైతే తెల్లవారుజామున ఉదయం 7 గంటలకి ఈ విధంగా రావడం వల్ల ఎవరు అనుమానించారన్న కోణంలోనే వీరు దొంగతనానికి వచ్చినట్టు తెలుస్తుంది. కడప, అనంతపురానికి సంబంధించిన వారు, కర్నూలు, ఈ 3 జిల్లాలకు సంబంధించిన నిందితులు దొంగలు ఉన్నారు అని తెలుస్తుంది. పరారైన వారి కోసం పూర్తిగా ఏదైతే రహదారుల మీద పూర్తి దిగ్బంధనం చేసి వారి కోసం గాలింపు చర్యలు కూడా పోలీసులు చేపడుతున్నారు. మొత్తం మీద ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు ఇప్పటి వరకు ఈ ఆపరేషన్ రెస్ట్ కు కొనసాగించారు. సుమారు 1 గంట పాటు పోలీసులు కూడా అయోమయంలో ఉన్న పరిస్థితి. లోపల ఉన్నవారు మారణాయుధాలతో ఉన్నారంటూ ఓ విషయం, మారణాయుధాలతో పాటు బాంబులు కూడా ఉన్నాయన్న అనుమానాలతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటారన్న భయంతో సుమారు 1 గంట పాటు అటు ఏమాత్రం ఆపరేషన్ చేయకుండా ఉన్నారు. తిరిగి పూర్తి స్థాయిలో ఎవరైతే నిందితులను పట్టుబడ్డ దొంగలను విచారిస్తుంటే అసలు వాస్తవాలు బయటపడడంతో ఆపరేషన్ క్లోజ్ అయినట్లు ఆ ప్రాంతంలో ఉన్న పోలీసులంతా వెళ్లిపోయిన పరిస్థితి. మొత్తం మీద ఇదైతే సంచలనం కలిగించిందని చెప్పవచ్చు. ఈ విధంగా ఉదయం 7 గంటలకే దొంగలు పట్టడం అనేది మొట్టమొదటిసారిగా చెప్తున్నారు. మరోవైపు ఆ ప్రాంత వాసులంతా కొంత భయాందోళనకు గురైన పరిస్థితి. ముఖ్యంగా ఈ విధంగా హడావిడి పోలీసులు పెద్ద ఎత్తున రావడము, తుపాకుల ఏదైతే కాల్పుల శబ్దం వినపడము, ఇవన్నీ వారిని భయాందోళనకు గురి చేశారు. మరోవైపు వీరిని విచారిస్తున్నాము, పూర్తి వివరాలు తెలియజేస్తామంటూ కూడా ఎస్పీ పనికంట చందోలు చెప్తున్నారు. మరోవైపు ఏదైతే స్థానికంగా చిత్తూరుకు చెందిన వ్యక్తి ఈ టీమ్ ను తయారు చేసి దోపిడీ చేయించడానికి ప్లాన్ చేశాడంటూ కూడా సమాచారం. దీనికి సంబంధించి అతన్ని పూర్తి స్థాయిలో అతనికి విచారిస్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే ఇటు ఇతర ప్రాంతాల నిందితులను ఏదైతే దొంగలను తన జట్టులో కలుపుకొని ఈ విధంగా దొంగతనానికి ప్రయత్నించడం, అది కూడా పగటిపూట ప్రయత్నించడం అనేది ఒక రకమైన సంచలనం అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ విషయంలో పోలీసులు కూడా వెంటనే అలర్ట్ అయ్యారు. ఏదైతే యజమాని చాకచక్యంగా వారిని లోపల ఉంచి తాను బయటికి వచ్చి వెంటనే సమాచారాన్ని పోలీసులకు తెలియజేయడము, తర్వాత వెంటనే వారిని అదుపులోకి తీసుకున్న పరిస్థితి ప్రసన్న. దామోదర్, గతంలో ఎప్పుడైనా ఈ ముఠాకి సంబంధించి కేసులున్నాయా? అలాగే ప్రస్తుతం పోలీసులు ఈ ముఠా మీద ఇప్పుడు ఎవరైతే పోలీసులు అదుపులో ఉన్నారో వారి మీద ఎటువంటి సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు దామోదర్?
ప్రశ్న ఇంకా ఈ విచారణ కొనసాగుతుంది. ఈ ముఠా సభ్యులు ఎవరు, వీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు అన్నది మాత్రమే తెలుస్తుంది. వారి పేర్లు, వారిపైన గతంలో ఉన్న పోలీస్ రికార్డులలో ఎలాంటి కేసులు నమోదయ్యి, ఏ ప్రాంతానికి సంబంధించిన వారు, ఎలా వీరు అంతా ఒక గ్రూప్ గా తయారయ్యారో అన్న విషయంలోనే దర్యాప్తు ఏదైతే పోలీసు విచారణ సాగుతుంది. ఇది పూర్తయిన తర్వాతనే అన్ని విషయాలు బయటకు చెప్పే అవకాశం ఉంది. ముందు వారిని విచారిస్తున్నారు, తర్వాతనే ఏదైతే ఆయా సెక్షన్ల మీద కేసు నమోదు చేస్తారా, లేకపోతే పట్టపగిలే ఈ విధంగా దొంగతనానికి రావడము, ఈ విషయంలో వీరికి సహకరించింది ఎవరు, వీరు 7గురే కాకుండా ఈ ముఠాలో ఇంకా మరికొంతమంది ఎంతమంది సభ్యులు ఉన్నారు, వీరు ఎక్కడ ఈ దోపిడీకి ప్లాన్ చేశారు అన్న కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. మొత్తం మీద విచారణ తర్వాతనే అన్ని విషయాలు బయట పెట్టే అవకాశం ఉంది ప్రస్తుతం. అయితే దామోదర్, ప్రస్తుతం అసలు ఎంతమంది దొంగలు ఉన్నారో, ఇటు పోలీసుల అదుపులో ఎంతమంది ఉన్నారు, అలాగే మిగతా వారి కోసం పోలీసుల దర్యాప్తు ఏ విధంగా సాగుతుంది అనుకోవచ్చు? ప్రశ్న ఏదైతే రోడ్ల అంటే చెక్ పోస్ట్ లో వద్ద పోలీసులు పూర్తిగా పూర్తి స్థాయిలో దిగ్బంధించారు. ఎక్కడికెక్కడ పోలీసులు రోడ్లపైకి వచ్చి వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే వీరు చిత్తూరు దాటి బయటికి వెళ్ళి ఉంటారు అని తెలుస్తుంది. ముఖ్యంగా ఈ కేసులో ఏదైతే పట్టుబడ్డ వారిలో చిత్తూరుకు సంబంధించిన వ్యక్తి ఒకరు ఉండడం వల్ల అతను వీరికి ఎక్కడైనా షెల్టర్ ఇచ్చాడా, లేకపోతే గతంలో ఈ దీనికి సంబంధించి వీరు ఏమైనా రెక్కి నిర్వహించారా అన్న విషయంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. ముఖ్యంగా చుట్టుపక్కల ఏదైతే పుష్ప కిడ్స్ సమీపంలో ఉన్న దుకాణాల్లో ఏదైతే రోడ్డు మార్గంలో ఉన్న సీసీ ఫుటేజ్ కూడా పరిశీలిస్తున్నారు. అంటే గతంలో ఎప్పుడైనా ఈ ప్రాంతానికి వీరు వచ్చారా, వచ్చిన సమయంలో వీరు ఎలాంటి చర్యలకు పాల్పడ్డారు, లేకపోతే ఈ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని అనుమానితుడిగా భావిస్తున్నారు. ఇతని నాయకత్వంలోనే, చిత్తూరుకు చెందిన ఇతని నాయకత్వంలోనే ఈ దోపిడీకి ప్లాన్ కుదిరిందని, అంటే అతని ఏ విధంగా వృద్ధి తీసుకొచ్చాడు, ఈ కోణంలోనే విచారణ కొనసాగుతుంది. విచారణ పూర్తయిన తర్వాత అన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఏదైతే ఈ ఆపరేషన్ ముగిసింది, 4గురిని అదుపులోకి తీసుకున్నారు, 3 పరారైనట్టు తెలుస్తోంది రాధిక. రైట్, థ్యాంక్ యూ దామోదర్. నేను అవ్వకు నా ఒళ్ళు బాగాలేదేమో, చాలా బాధపడుతున్నారేమో అనేసి చిత్తూరులో కాల్పులు కలకలం రేపాయి. లక్ష్మీ సినిమా హాల్ సమీపంలోని పుష్పగేట్ షాపింగ్ సెంటర్లోకి చొరబడ్డారు దొంగలు. పరారీలో ప్రస్తుతం 3 దొంగలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. వారు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు ఎంత కాలం నుంచి కూడా ఈ దొంగతనానికి పాల్పడుతున్నారు అనేది కూడా ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఉదయం సమయంలో 7 గంటల ప్రాంతంలో కూడా దొంగలు ఒక షాప్లోకి వెళ్ళి మరి కూడా దొంగతనం చేసేందుకు కూడా ప్రయత్నించారు. మనం ఆ విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా చూసుకోవచ్చు. ఒక డమ్మీ తుపాకీ బెదిరించి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే వెంటనే అక్కడ దొంగల దాడి నుంచి ఇటు గోడ దూకి ఒక యజమాని అయితే తప్పించుకున్నారు. స్థానికులంతా కూడా అలర్ట్ అయి దొంగలను వాళ్ళని పట్టుకొని ఇటు పోలీసులకి సమాచారం అందించారు. దొంగల గన్నును కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే పోలీసులు స్వాధీనం చేసుకుని వారిని దర్యాప్తు చేస్తున్నారు. అలాగే మనం విజువల్స్ లో కూడా చూస్తూ ఉన్నాం. ఇటు దొంగలు ఏదైతే గోడ దూకి లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించారో ఆ దొంగలని పట్టుకుని మరి స్థానికులు చితకబాదుతూ ఉన్నారు. ఇటు వెంటనే కూడా అక్కడున్న స్థానికులు భయభ్రాంతులకు గురయ్యి ఇటు పోలీసులకు సమాచారం అందించి ఇటు దొంగలని వారికి పట్టించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇటు పోలీసులైతే ప్రస్తుతం దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే దొంగల ముఠాలో 3 అనంతపురంకి సంబంధించిన వారుగా కూడా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం వీరిపై అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఒక సినిమా తరహాలో జరిగినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. ఇటు మరో 3 ఇటు నంద్యాల, అలాగే ఒకరు చిత్తూరుకు చెందిన వారుగా కూడా పోలీసులు అయితే ఇప్పటికే గుర్తించారు. అసలు వీళ్ళు ఎప్పటి నుంచి ఈ దొంగతనానికి పాల్పడుతున్నారు, ఎవరి ప్రోద్బలంతో వీరు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఎప్పటి నుంచి దొంగతనాలకి పాల్పడుతున్నారు అనే దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొంతమందిని అయితే ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన అయితే ఒక ఉలిక్కిపాటుకి గురి చేస్తుందని చెప్పుకోవాలి.